చూడగలగాలి. సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇయర్ పై క్లాస్లో కూర్చుంటాడు స్టూడెంట్. ఎందుకంటే పోయిన సంవత్సరం చేసిందంతా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు పై క్లాస్కి వెళ్ళారు. 6వ తరగతిలో కూర్చున్నారంటే పోయిన సంవత్సరం చదివిన 5వ తరగతి దానికి పునాది అయ్యింది అని అర్థం. మరి మన జీవితంలో అట్లా పునాది మీద ఒకదాని మీద ఒకటి కడుతున్నామా? ఆ ఒకే దాన్ని కడుతూ కడుతూ అక్కడే ముసలైపోతున్నామా? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. అందుకే ఇశ్రాయేలీల పునరాగమన చరిత్ర. ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడి వరకు వెళ్ళారు, వారి ప్రయాణం ఎలా సాగుతుంది, ఆ ప్రయాణంలో ఏమేమి జరుగుతున్నాయి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. నిర్గమకాండం, నిర్గమనము, ప్రయాణము. గమనం అంటే కదలిక, అదొక ప్రయాణం. జీవితమే ఒక ప్రయాణం. మనమందరం కూడా ప్రయాణికులం. బైబిల్ చెబుతుంది మనము యాత్రికులము. చెప్పండి, మనం ఎవరు? ఈ భూలోకంలో యాత్రకు వచ్చాం, యాత్రికులం. మరి మన యాత్రలో ఎక్కడి దాకా వెళ్ళాం, ఎక్కడి దాకా చేరుతున్నాం, ప్రయాణం ఎక్కడి దాకా వచ్చింది, ఈ యాత్రలో మన గమ్యం ఎక్కడ, మరి చేరేది ఎప్పుడు? కొంత మనం అప్పుడప్పుడు పరీక్ష చేసుకోవాలి, పర్యవేక్షణ జరగాల. అది దేవుడు కోరుతున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో అంతా ఒక పుస్తకం లాగా అట్లా ఇచ్చేయలేదు దేవుడు. ప్రత్యేకమైన భాగాలు పెట్టాడు, ప్రత్యేకమైన అధ్యాయాలు తయారు చేయించాడు. ఒక తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఎక్కడ దాకా వచ్చాం, ఎక్కడ దాకా ఉంది, ఇంకెంత వెళ్ళాలి. ఇశ్రాయేలీల ప్రయాణం చక్కగా దేవుడు చూపించుకుంటూ వచ్చాడు. అందులో మన ప్రయాణాన్ని మనము వెతుక్కోవటం కోసం, సరి చేసుకోవటం కోసం, ఇంకా ఎక్కువ పరిగెత్తాలా, లేకపోతే మనం వెళ్ళిన ప్రయాణంలో తప్పటడుగు వేసాం కాబట్టి సరి అయిన మార్గంలోనికి రావాలా, ఏం జరగాలో మనలను మనమే వెతుక్కుంటాం. సరి అయిన మార్గంలో స్థిరపడడానికి ప్రభువుకు అప్పగించుకుంటాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చదువుతున్నటువంటి లేఖన భాగాలు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఇశ్రాయేలీల యొక్క ప్రయాణములో ఉన్న వారి జీవితాన్ని లెక్క చేసుకొని భక్తుడు అంటాడు కదా, మనము ప్రయాణికులమే. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను వందనము చేసి భూమి మీద పరదేశులము యాత్రికులమునై ఉన్నాము. చెప్తారు ఒకసారి నా వెనకాల అందరూ, పరదేశులము యాత్రికులము. ఎవరండి మనం? ఎవరం మనం? మనది ఏ దేశం? మనది భారతదేశం. ఎప్పటి వరకు, ఎప్పటి నుండి? ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే పుట్టి నుంచి పలానా ఊరని చెప్పుకుంటుంది. పెళ్ళి ఇంకొక ఊరికి వెళ్ళింది అనుకో, అప్పుడు ఇంకొక ఊరు పేరు చెప్పేస్తుంది. ఒకవేళ అప్పుడు కలిసిన వాళ్ళు ఎవరైనా ఇది పలానా ఊరు కదా, లేదు లేదు ఇప్పుడు ఈ ఊరు నాది, ఇంకొక ఊరు పేరు చెప్పేస్తారు. అప్పుడు అది చెప్పినావు కదంటే, అప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ ఊరు, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ఈ ఊరు నాది. ఇంకా కొంతమంది ఉద్యోగరీత్యా వెళ్ళిపోతారు, ఇంకా కొంతమంది పని కొరకు వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఊరు పేరే చెప్తారు. కొంతమంది అయితే డైరెక్ట్ ఆధార్ కార్డులు కూడా మారిపోయాయి.
వాళ్ళు పుట్టిన ఊరు వేరు, ఇప్పుడున్న ఆధార్ కార్డు వేరు. ఏ ఊరు నీది? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఎప్పటిదాకా కూడా తెలియదు మనకి. మళ్ళీ మారిపోతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, యాత్రికులము, పరదేశులము. దేవుడికి స్తోత్రం. మనం పాట పాడతాం, ఈ పరదేశులం అని ఎప్పుడు పాడతామంటే యాత్ర ముగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళకు పాడతాం. అసలు మనకు పాడుకోవాలి ఆ పాట. వాళ్ళే కరెక్ట్, వాళ్ళు సొంత దేశానికి వెళ్ళిపోయారు, వాళ్ళని పట్టుకొని పరదేశులు అంటాం మనం. అసలు పరాయి దేశంలో ఉన్నది ఎవరు? బతికున్న మనమే పరదేశులం. వాస్తవానికి పాట రాసిన ఆయన కూడా మన కోసమే రాశాడు. మనకు తెలుసు కదా మనుషుల సంగతి. మనం ఏ తప్పు చేసిన ఎదుటోళ్ళ మీద వేస్తాం. పొరపాటున ఎప్పుడైనా ఏ ఒక్కరైనా ఇది నా తప్పని ఒప్పుకుంటారంటే? ఆదామే ఒప్పుకోలేదు. మీరు ఒప్పుకుంటారా? మేము ఒప్పుకుంటామా? ప్రైజ్ ద లార్డ్. ఆదాము ఒప్పుకున్నాడా? ఆ మాటకు వస్తే అవ్వ ఒప్పుకుందా? అబ్బే, ప్రభువా నువ్వు తీసుకొచ్చావు ఆ సర్పం, వాడే నన్ను మోసగిచ్చాడని. ఆదాం అంటాడు, ప్రభువా నువ్వు ఆమెను తీసుకొచ్చి నా దగ్గర పెట్టినావు, ఆమె నన్ను మోసగిచ్చింది. అట్లాగే అందరి మీద వేసేస్తున్నాను. పరదేశులము ప్రియులారా అని భక్తుడు వచ్చి మన కోసం పాట పాడితే మనమేమో చచ్చిపోయినోడి మీద వేసేస్తాం. ఎట్లా వాడు మళ్ళీ జవాబు చెప్పడు కాబట్టి. కానీ బైబిల్ చెప్తున్నది, నువ్వు నేను మనమే పరదేశులం. హల్లెలూయా. మీ పక్కోళ్ళు చేయబట్టుకొని చెప్పండి, మనం పరదేశులం అని. నిజంగా ఒప్పుకుంటేనే చెప్పండి. మనం ఎవరో? ఏ ఊరండి మీదే? యాత్రికులం. ఎవరమాట? ఏం కులం? మనదేం కులం? యాత్రికులం. ఆ కులం ఈ కులం కాదు, అవన్నీ దాటేసాం. ఇప్పుడు ఉన్నదంతా ఒకటే కులం. ఏ కులం? యాత్ర కులం. ఇది యాత్రలో ఉన్నాం అందరం కూడా. ఈ యాత్రలో మనం సాగి వెళ్తున్నాం. ఇశ్రాయేలీల యాత్రలో జరిగిన కొన్ని సంఘటనలు చూసుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో లేక ఈ యాత్రలో మన ప్రయాణంలో జరగాల్సిన వాటికి ఆపాదించుకొని దేవుని వాక్యం చేత కొన్ని సూచనలను లేదా కొంత ప్రోత్సాహాన్ని పొందుకుందాం. వెళ్దాం నిర్గమాకాండంలోనికి. మొదటి అధ్యాయం 15వ వచనం, 1:15. ఎస్. షిప్రాపూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచున్నప్పుడు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైనట్లయితే చంపేయండి. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ అబ్రహాము ద్వారా వచ్చిన యాకోబు సంతానము, వాళ్ళను ఆ ఐగుప్తు దేశంలో హెబ్రీయులు అని పిలిచారు. ఏమని పిలిచారు? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. ఐగుప్తు దేశంలో మొదటిగా ఈ ప్రజలకున్న పేరు హెబ్రీయులు. హెబ్రీయులు అనంటే వారు మాట్లాడుతున్న భాషను బట్టి వాళ్ళకు పేరు పెట్టబడింది. నేను చిన్నప్పుడు చూసేవాడిని, బొంబాయిలో ఎవరైనా ఉంటే మనోళ్ళు వాళ్ళు అనేటోళ్ళు తెలుగోళ్ళు అనేటోళ్ళు. వీళ్ళు తెలుగోళ్ళరా అంటారు. అంటే వాళ్ళు తెలుగు దేశంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు, దానికోసం మరటోళ్ళు అయిపోయారు. అట్లాగే ఈ ప్రజలు హిబ్రూ భాష మాట్లాడుతున్నందున వాళ్ళను హెబ్రీయులు అని పిలిచారు. అయితే ఈ హెబ్రీయులు మార్పు చెందారు, మారారు. వాళ్ళలో మార్పు వచ్చింది, వాళ్ళ పేరు మారిపోయింది. ఏమని మారింది? 18వ అధ్యాయం మొదటి వచనం. ఆ ప్రజల పేరు మారిపోయింది. మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు. అంటే ఇప్పుడు ఏం పేరు వచ్చింది వాళ్ళకి? ఇశ్రాయేలీయులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ, మన యొక్క గురి, మన లక్ష్యం పరలోకం వైపుకు చూడడం మొదలుపెట్టాం. ఆ పరలోకపు ప్రయాణంలోనికి వచ్చాం, ఆ పరలోక మార్గంలోనికి వచ్చాం.
కాబట్టి ఇప్పుడు మనము క్రైస్తవులముగా పిలువబడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులైనటువంటి మనం క్రీస్తులోనికి వచ్చి క్రైస్తవులముగా పిలువబడుతున్నాం. పరలోక రాజ్య మార్గములోనికి ప్రయాణికులుగా వచ్చాం. ఇప్పుడు మన ప్రయాణం పరలోకం వైపునకు. ఇప్పుడు మన గురి పరలోకమే. ఇప్పుడు మన యొక్క చివరి గమ్యం పరలోకమే. పరలోక ప్రయాణములోనికి వచ్చిన యాత్రికులం మనం. మన పేరు మారింది. ఇశ్రాయేలీయులు ఎందుకు అయ్యారు అని అంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను మనందరం క్రైస్తవులముగా ఉన్నామా? ఉంటే మన స్థలం ఐగుప్తు దేశం కాదు. మనమున్నది పాత జీవితం కాదు. మనమున్నది పాత ఆచార సాంప్రదాయాలు కావు. ఒకవేళ అవే గనుక ఉన్నట్లయితే నీవు క్రీస్తులోనికి ఇంకా రాలే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో లేరు, బయటకు వచ్చేసారు. మరి ఈరోజు నువ్వు నేను మనం మన కట్టుబాట్లలో నుంచి బయటికి వస్తున్నామా? మన పద్ధతులలో నుంచి బయటకు వచ్చామా? మన ఆచారాలలో నుంచి బయటకు వచ్చామా? రావాలి, కదలాలి. వాటినే పట్టుకొని కట్టు పెట్టుకొని కూర్చోకూడదు. ఆ పాతవన్నిటిని కూడా తెంచుకొని ముందుకు అడుగు వేసి ఆ ప్రగతి పథంలో, ఆ పరలోక యాత్రలో సాగిపోతూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ యాత్రలో సాగుతున్నప్పుడు కొన్ని స్థలాలు మారుతూ వస్తాయి. నీ అనుభవాలు కొన్ని మారుతూ రావాలి. ఏమేమి నేర్చుకుంటున్నావు? ఏమేమి మార్చుకుంటున్నావు? ఎక్కడెక్కడికి చేరుతున్నావు? ఎంత దేవుడికి దగ్గరగా ఎంతవరకు చేరుతున్నావు? ఒకసారి చూసుకోవాలి. ఇశ్రాయేలీలు గోషెను ప్రాంతం నుంచి బయలుదేరారు. సుక్కోతుకు వచ్చారు, రామాకు వచ్చారు, సీనాయికి వచ్చారు. అలా స్థలాలు మారుతూ కనానుకు దగ్గరగా చేరుతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడ ప్రారంభమైంది నీ జీవితం? ఈ 2021వ సంవత్సరపు డిసెంబర్ మాసంలోనికి వచ్చావు. ఎంత దూరం ప్రయాణం చేశావు? దేవుడికి ఎంత దగ్గరకు వచ్చావు? క్రైస్తవ్యంలో ఎంత అభివృద్ధి చెందావు? దేవుడి వాక్యంలో ఎంతవరకు ప్రగతి సాధించావు? దేవుడి అనుభవాలు ఎంతవరకు పెరిగినాయి? దేవుడితో నీ వ్యక్తిగత అనుబంధం ఎంతవరకు అభివృద్ధి చెందింది? దేవుడిలో ఎంత ఎదిగినావు? విశ్వాసంలో ఎంతవరకు బలపరచబడుతున్నావు? ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో, వాక్యపు మార్గంలో నీ ప్రయాణం ఎక్కడి వరకు సాగింది? కొంతమంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటాయి. వెనకటికి గొర్రెలు కాసే గొర్రెల కాపర్లు గొంగడి వేసుకుని పోయేవాళ్ళంట. భుజం మీద వేసుకొని ఎక్కడో చెట్టు కిందో కొండ మీదో బండ దగ్గర కూర్చున్నప్పుడు గొంగడి అక్కడ పెట్టేసి వచ్చేవాళ్ళంట. అక్కడక్కడక్కడ తిరిగి మళ్ళీ గొంగడి ఎక్కడైతే పెట్టారో అక్కడికే వస్తారట, వెతుక్కుంటూ. ఫలానా దగ్గర ఉన్నది. అరే పెట్టినప్పుడు అక్కడ పెట్టినాము కానీ ఇంకా అక్కడే ఉంటుందా? అక్కడ ఉంటుందంటారా? అక్కడే ఉంటుంది. ఎక్కడికి పోద్ది మరి? దానికి ప్రాణం లేదుగా, అది కదలదు కదా. అందుకే అక్కడి నుంచి వచ్చింది. బట్ ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది, దానికి జీవం లేదు. కానీ క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత, ఓ ప్రియమైన విశ్వాసి, నీ ఆత్మీయ జీవితము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లయితే నీ ప్రయాణం ఆగిపోయింది. నీ యాత్రలో నువ్వు కదలటం లేదు. కానాడు దేశం పరలోక రాజ్యానికి నువ్వు చేరువగా మారటం లేదు, దగ్గరికి రావడం లేదు. మరి ఎక్కడో నీ ఆయుష్కాలం ముగిస్తే అడ్డాంతరంగానే వెళ్ళిపోతావా? పరలోకపు ద్వారాల్లోనికి వెళుతావా? ఈరోజు మన ప్రయాణాన్ని మనం పరిశీలించుకోవాలి.
నువ్వు ఎవరు, ఎలా మారావు? హెబ్రీయులు ఇశ్రాయేలీయులు అయ్యారు. హెబ్రీయులుగా ఉన్నప్పుడు వాళ్ళ ఆచారాలు వేరు, పద్ధతులు వేరు, సాంప్రదాయాలు వేరు, అలవాట్లు వేరు, వాళ్ళ కథంతా వేరే. కానీ ఒకసారి ఇశ్రాయేలీయులు అయిన తర్వాత దేవుడు వాళ్ళలో నుండి నూతనమైనవి చూస్తున్నాడు, ఆశిస్తున్నాడు. పాతవాన్ని విడిచిపెట్టి ప్రగతి పథంలో ఆ కనాను దేశపు యాత్రలో సాగిపోతూ ఉన్నారు. నీవు సాగుతున్నావా? నీ విశ్వాస యాత్ర ఆగిపోయిందా? నీ ప్రాణం ఉన్నంత వరకు నీ యాత్ర సాగాలి. క్రీస్తులో నువ్వు ఎదగాలి. ప్రార్థన జీవితం అభివృద్ధి చెందాలి. విశ్వాసములో బలంగా మారాలి. ప్రవర్తనలో నవనూతనమైనటువంటి మార్గాలలోనికి సాగాలి. నీ ఆత్మీయతలో, నీ ప్రేమలో, నీ ప్రేమ పంచడంలో, నీ సహనంలో, నీ ఓర్పులో, నీ పట్టుదలలో నీవు నానాటికి ఇంకా గొప్పగా తయారవ్వాలి. నానాటికి ఇంకా శ్రేష్టమైన స్థితిలోనికి మారాలి. దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దాంట్లో మనం ప్రయాణించాలి. ఇశ్రాయేలీయుల యొక్క పునరాగమన చరిత్ర బైబిల్ గ్రంథంలో రాస్తే నేను అనుకున్నాను, ఈ యాత్రతో మనకి ఏం పని? బయలుదేరారు అని చెప్తే సరిపోయింది, చేరుకున్నారు అంటే సరిపోయింది కదా. ఈ ఊరెళ్ళారు, ఆ ఊరెళ్ళారు, ఆ ఊరెళ్ళారు, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇదంతా ఇంత డీటెయిల్గా అవసరమా అనుకున్నాను నేను. కానీ మన ఆత్మీయ జీవితంలో క్షణక్షణం, దినదినం, ప్రతి సంవత్సరం పరిశీలన చేసుకొని ఎక్కడ దాకా చేరుకున్నామో ఒక్కసారి లెక్క చేసుకోవడానికే దేవుడు అంత వివరంగా వాటిని రాసి పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులు ఇశ్రాయేలీయులు అయ్యారు. ఒక అన్యజనంలో నుంచి వచ్చిన నువ్వు క్రైస్తవుడిగా మారావా? మార్పు వచ్చిందా? అలాంటి ఆలోచన, అలాంటి కదలిక, అలాంటి ప్రార్థన జీవితం, అలాంటి పరిశుద్ధత, అలాంటి ప్రవర్తన, అలాంటి ప్రేమ మన జీవితంలో మనం పెంపొందింప చేసుకోవాలి. ఆ రోజు వాళ్ళు బయటికి రావడానికి గొర్రె పిల్లను వధించి గొర్రె పిల్ల రక్తం చేత బయటకు వచ్చారు. ఈరోజు నువ్వు నేను మనందరం బయటికి రావడానికి గొర్రెలు మేకలు కాదండోయ్. స్వయాన దేవాతి దేవుడే నరరూపిగా ఈ లోకంలోనికి దిగి వచ్చి క్రీస్తు యేసు కలువరి సిలువలో బలియాగమై కొరడాలతో కొట్టబడి మేకులతో గుచ్చబడి సిలువ మ్రానుపై వ్రేలాడుతూ తన ప్రాణమును అర్పించి అన్య జనాంగములో ఉన్న మనలను దేవుడి ప్రజలుగా మార్చాడు. ఒక గొర్రె పిల్లను కోసి బయటకు వచ్చిన వాళ్ళే దాని ప్రాణానికి విలువ రావాలి అని తన జీవితాలను నూతనపరుచుకున్నారు. ఒక జంతువును బలిచ్చి, అలాంటిది నీ కోసం నా కోసం ఒక పరిశుద్ధుడైన దేవాతి దేవుడే మరణిస్తే మనం ఎలా మారాలి? మనం ఎలా సిద్ధపడాలి? దాని విలువను మనం ఎట్లా చూడాలి? నీకోసం ఒక పరిశుద్ధుడైన దేవుడు ప్రాణం పెడితే ఆ ప్రాణం విలువ ఎంత? ఒక చిన్న అబద్ధంతో దాని విలువ పోగొడతావా? ఒక చిన్న తప్పిదంతో దాని విలువ పోగొడతావా? ఈరోజు మనం ఒక్కసారి చూసుకోవాలి. నిన్ను నన్ను నూతన పరిచింది ఎవరంటే స్వయాన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే తన ప్రాణాన్ని వెలగా చెల్లించి తన రక్తమును కార్చి మనల్ని క్రొత్తగా మార్చాడు. మన పేరు దేవుని బిడ్డలు, పరిశుద్ధమైన జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు, క్రైస్తవులు అనే పేరిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులు అనే పేరు ఈ రోజుల్లో సమాజంలో చులకనైపోయింది. కానీ ప్రియులారా, క్రైస్తవులు అనే పేరు చాలా గొప్పది, చాలా విలువైన పేరు. అది చాలా విలువైన పేరు. ప్రపంచంలోనికి వెళ్ళి చూడండి, ప్రతి దేశంలో వినబడే పేరు అది.
ప్రపంచంలోకి వెళ్ళి చూడండి, ప్రతి భాషలో పిలువబడే పేరది. ఒక గొప్ప జనాంగం ఉంటే ఆ పేరు పెట్టుకోవడానికి గర్వంగా చెప్పుకుంటారు. ఓ మేము అదండి, మేము రెడ్డీస్ అండి, ఓ మేము బ్రాహ్మణ్స్ అండి, గొప్పగా చెప్పుకుంటారు. కానీ వాళ్ళందరినీ మించిన ఇంకా గొప్ప పేరు ప్రపంచంలో ధనికులు ఎవరండి? క్రైస్తవులు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరండి? క్రైస్తవులు. ప్రపంచ నాగరికతకు రూపుడు మార్చింది ఎవరండి? క్రైస్తవులు. ప్రపంచంలో ప్రేమానురాగాలు చూపింది ఎవరండి? క్రైస్తవులు. ఇక మంచి కొరకు ఎన్నైనా చెప్పండి, దానికి క్రైస్తవులు మూలమవుతారు. మరి అంత గొప్ప విలువైన శ్రేష్టమైన పేరు ప్రభు మనకిచ్చాడు. ఎంత గొప్ప అద్భుతం! గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్దాం. గొప్ప విలువైన పేరు క్రైస్తవులు. మీకు చాలా చులకడ అనిపిస్తుందా? ఏముందంటే యేసుప్రభుని నమ్ముకున్నాం, క్రైస్తవులు అంతే అనుకుంటున్నారా? బయటకు వెళ్ళి క్రైస్తవులు అని చెప్పి చూడండి, అమ్మా మీరు క్రైస్తవులా? దడబుట్టేస్తుంది వాళ్ళకి. భయం వచ్చేస్తుంది. నిన్న నా దగ్గరకు ఒక దంపతులు వచ్చారు, భార్య భర్తలు వచ్చారు. వాళ్ళ గ్రామానికి ఎవరో ఒకళ్ళు బతకడానికి హోటల్, టీ కాసే హోటల్ పెట్టుకొని బ్రతకడానికి వచ్చారట. చిన్న గుడారం లాంటిది వేసుకొని అక్కడ టీ కాసుకుంటూ అమ్ముకుంటూ ఆ ఊర్లో ఉంటున్నారు. ఒక 15 రోజులు 4 రోజులు గడిచింది. ఆ తర్వాత వాళ్ళు ఆదివారం రోజు చక్కగా ఆరాధనకి వెళ్ళారండి చర్చికి. వెంటనే ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి మీరు క్రైస్తవులా అని అడిగారంట. అవునండి మీకు. ఓ అబ్బా అయితే మీరు మా ఊర్లో ఉండటానికి వెళ్ళేది, మీరు వెళ్ళిపోండి అన్నారంట. ఓరే బాబోయ్, ఇలా సింహాలా? అగ్ని ఇదేమోనే కాల్ చేస్తుందా? అవును. మీకు తెలియకపోవచ్చు క్రైస్తవుడి విలువ. నువ్వు నిజంగా ఒక క్రిస్టియన్ లాగా బ్రతికి చూడు, దాని ప్రభావం ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడికి అర్థమవుతుంది. మీరు క్రైస్తవులు అనగానే వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు, ఒక సెకండ్ ఆగిపోతారు. అమ్మో మీరు క్రైస్తవులా? ఎంత విలువైన పేరు ఇచ్చాడు. ఆ రోజుల్లోనైతే ఇశ్రాయేలీయులు అనే పేరు వినగానే అందరు గడగడ వణికిపోయారట. బైబిల్ గ్రంథం చెబుతుంది, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో పదకొండవ వచనం. ఎస్, మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము చాలదు. ఎవరు చెప్తున్నారు? అన్ని జనులు చెప్తున్నారు. ఏమని? అమ్మో మీ దేవుడు కింద భూమి కానీ పైన ఆకాశం కానీ ఎక్కడ పోయినా మీ దేవుడు దేవుడే. మీ ఎదుట అనగా ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎట్టి వాడికైనను ధైర్యము చాలదు. స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం చేతులెత్తి, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఒక క్రిస్టియన్ లాగా బ్రతుకు, నీ ఎదుట నిలబడడానికి ఎవ్వడికి ధైర్యం చాలదు. ఒక్కసారి నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసిగా బ్రతికి చూపించు, ఏ దుష్టుడు నీ ఎదుట నిలువ జాలడు. ఇశ్రాయేలుగా పేరు మార్చి వాళ్ళు ప్రయాణం మొదలు పెడితే ఎదురుగా ఏ రాజు కూడా రావటం లేదు. వాళ్ళు వస్తున్నారంటే భయపడి గడగడ వణికి తలుపులు వేసుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నారంటే భయపడి గడగడలాడయ్యా మీకు దండం పెడతాం, మమ్మల్ని బతికుంచండి, కావాలంటే మీరు ఏదైనా తీసుకుపోండి, రాజుకి వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు వస్తున్నారు అని పేరిన పడితే చాలు,
నేను చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు వస్తున్నాడు, ఒక విశ్వాసి వస్తుంది, ఒక దేవుని బిడ్డ వస్తున్నాడు అని అంటే అక్కడున్న వాళ్ళందట్లో వణుకు పుట్టాలి. హల్లెలూయా. నిన్ను ముట్టడానికి వాడికి ధైర్యం సరిపోకూడదు. నీ ఇంట్లో అడుగు పెట్టడానికి వాడికి అవకాశం దొరకకూడదు. నీ వైపు చూడడానికి వాడి కన్నులు పని చేయకూడదు. అది క్రైస్తవుడు. హెబ్రీలు అని పిలువబడినప్పుడు ప్రతోడు వాళ్ళని కొట్టేటోడే, ప్రతోడు వాళ్ళని ఇబ్బంది పెట్టేటోడే, ప్రతోడు వాళ్ళ మీద నేరాలు మోపేటోడే. రాజు కూడా వాళ్ళని అణిచివేస్తున్నాడు. వాళ్ళ పిల్లలు పుడితే, మొగోళ్ళు పుడితే చంపేస్తున్నారు హెబ్రీయులు. ఒక్కసారి ఇశ్రాయేలీలుగా పేరు మార్చేశారు. ఆ దేశంలోనే కాదు, వాళ్ళు వెళ్ళే మార్గంలో ఏ దేశంలో కానిగాక ఇశ్రాయేలీలు వస్తున్నారని చెబితే చాలు గడగడ గడగడ వణికిపోతున్నారు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నువ్వు ఒక క్రైస్తవుడిగా బ్రతికి చూపించు. ఒక ఆత్మీయమైన వ్యక్తిగా, ఒక ప్రార్థనా పరుడిగా, ఒక పరిశుద్ధుడిగా, ఒక విశ్వాసిగా, ఒక ప్రేమమూర్తిగా, ఒక క్రీస్తు తత్వం కలిగిన వ్యక్తిగా బ్రతికి చూపించు. నీ ఎదుట ఎట్టి మనుషుడికైనను ధైర్యం ఏమాత్రము చాలదు. అది మన ప్రయాణంలో, ఇశ్రాయేలీల ప్రయాణంలో జరిగిన అద్భుతం. నీ ప్రయాణం ఎలా సాగుతుంది? ఏదోనండి, మొత్తం మీద లోకాన్ని అయితే విడిచిపెట్టేశాను, దేవుళ్ళన్ని పక్కన పెట్టేశాను, యేసుప్రభు నమ్ముకున్నాను, గుడికి వస్తున్నాను, ఆదివారం ఆరాధనలో పాలు పొందుతున్నాను, అంతేగాని ఏం చేద్దాం? ఇటు పోతే వీళ్ళతోటి బాధ, అటు పోతే వాళ్ళతోటి బాధ, సైతాను శోధనలు, ఆడతో మంత్రగాళ్ళు, ఇది ఎటు చూసినా నాకు సమస్యలే కనబడుతున్నాయి. అయితే నువ్వు క్రైస్తవ్యంలోనికి రాలే. హెబ్రీయులుగా బతికినప్పుడు ఆ పని చేసే దగ్గర కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళంట. లెక్క చూసే దగ్గర కూడా మోసమే. ఈరోజు నీ లెక్క సరిపోలే, రేపటికి కూడా నువ్వు ఇదే చేయాలి, ఒకటే కోಳಿ 2 రోజులు చేయి. పాపం హెబ్రీయులు కదా. ఎవడో వచ్చి అన్యాయంగా గొడవ పెట్టి చంపేశాడట. పాపం మోషే చూసి ఏం చేస్తాడా? చూస్తా ఉన్నాడు, వారు నాయన మా జాతి ఇంత ఘోరంగా ఉందేట్రా బాబు, మా హెబ్రీలను చంపేస్తున్నారు, అన్యాయంగా చంపేస్తున్నారు. ఏం చేస్తాం? ముసాఫీర్, బ్రతకడానికి వచ్చావు, హెబ్రీయులం కదా. నువ్వు ఒక అన్యజనుడి లాంటి ప్రవర్తన ఉంటే, ఒక అన్యజనుల లాంటి బ్రతుకుంటే, అన్యజనుల లాంటి ఆలోచన విధానం ఉంటే ప్రతి ఓడికి అలుసేను. సాధారణమైన అలుసు కాదు, ఇంకా డబల్. ఎందుకని? ఇటు అన్యుడివి కాదు, అటు క్రైస్తవుడివి కాదు. ఆడవాళ్ళకు విలువ ఉంది, గౌరవం ఉంది, మొగోళ్ళకు విలువ ఉంది, గౌరవం ఉంది. ఆడ మగ కాకుండా తేడాగాళ్ళు ఉంటారు కొంతమంది. ఉంటారా? చూసారా? ఏమంటారు వాళ్ళని? గౌరవిస్తారా? విలువిస్తారా? లోకాన్ని విడిచి యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఇటు క్రైస్తవుడిగా కాక, ఇటు అన్యుడిగా కాక బతికే వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు నాకు నిజంగా ఆడ మగ కానీ తేడాగాళ్ళని చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుందో వాళ్ళ పరిస్థితిని చూసి నాకు అలాగే అనిపిస్తుంది. ఇటు క్రైస్తవులు కాదు, ఇటు అన్యజనులు కాదు. మరి ఎవరు వీళ్ళు? క్రిస్మస్ పండుగ ఇటు చేస్తారు, మల్లన్న జాతర అటు చేస్తారు. ఎవరు వీళ్ళు ఇంతకీ? ఆడ మగ గాని తేడాగాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ విశ్వాసి, చాలా మంది ఇళ్లలో చూస్తా, అల్లారి రేపు చూడండి లైన్ కడతారా. అదేం దరిద్రమో నాకు అర్థం కాదు. ఒక అన్నింటికి వెళ్ళి యేసుప్రభు క్యాలెండర్ వేసి శుద్ధం వేసుకుంటాడేమో. మరి నీకేం దరిద్రం? జాతరలో కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావు, బయట ఎక్కడ దొరకట్లేదా? లేకపోతే చచ్చిపోతావా?
ఆ సైతాన్ని తెచ్చి నువ్వే కదా ఇంట్లో పెట్టుకుంటున్నావు. అది ఏం పేరు మీద వచ్చింది నీ ఇంటికి? ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పేరు మీద వచ్చింది నీ ఇంట్లోకి? నువ్వు కదా స్వయాన డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చి సైతాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నావు. ఈ సంబరం వాళ్ళకి ఇంకా యాత్రకు పోతున్నావు. పోండి పోండి పోండి, మీ యాత్ర అవుతుంది. ఇశ్రాయేలీల పేరు చెబితే ప్రపంచ దేశాలు గడగడలాడుతాయి. క్రైస్తవుని పేరు చెబితే దేశాలే కాదు లోకాలు గడగడలాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మన యాత్ర. నిర్గమకాండ 32వ అధ్యాయం 25వ వచనం. ఎస్, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒకటి, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేశారు. దేవుడు వాళ్ళను ఇశ్రాయేలీయులు అన్నాడు. కానీ ఏమైందంటే ప్రవర్తన మారలే, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆ విచ్చలవిడిగా తిరిగే ప్రజల కోసం దేవుడు ఒక కట్టడ నియమించాడు, ఒక ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. స్తోత్ర, హల్లెలూయా. ఒక సిస్టమ్ ఇచ్చాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీ కోసం నా కోసం కూడా ప్రభు ఒక సిస్టమ్ ఇచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక, రోమా 12:2 చూడండి. ముందుగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ద లార్డ్. మనస్సు మారుట, రూపాంతరము చెందుట, ఆలోచన చేయుట ఉత్తమమైనది, అనుకూలమైనది గ్రంథంతో ఇచ్చాడు. ప్రయాణమై వెళుతున్నారు, సీనాయి పర్వతం దాకా వచ్చారు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు పర్వతం మీదకి రావాలి, నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను అన్నాడు. మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. 40 రోజులు అయింది. 40 రోజులాగి తిరిగి వచ్చేసరికి జరుగుతున్నది ఏంటి? విచ్చలవిడిగా తిరుగుతున్నారు ప్రజలు. ఒక క్రమం లేదు, ఒక కట్టడ లేదు. తాగుతున్నారట, తింటున్నారంట, ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతున్నారంట. తిరుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇష్టం వచ్చిన. ఈరోజు ఎన్ని క్రైస్తవ కుటుంబాలలో ఉన్నది? క్రైస్తవ కుటుంబాల్లో కూడా విచ్చలవిడి ఆటలు ఉన్నాయా? జాగ్రత్త. ప్రభు ఈరోజు ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ రాస్తాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 33వ వచనం చూస్తే, ఆయన యొక్క ధర్మ విధులను మీ హృదయం అనే పలకల మీద రాసి పెడతాడు. ఈ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోయే నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దానిని రాస్తాను. స్తోత్రం. మీ హృదయాల మీద వ్రాయబడుతున్నదా? ఒక ధర్మ విధి, ఒక చట్టం, ఒక విధి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ మీ కుటుంబాలలోనికి వస్తుందా? లేదా ఇంకా విచ్చలవిడితనమే ఇండ్లలో ఉన్నదా? ఆలోచన చేసుకోవాలి ఒకసారి. ఎవరిష్టం వాళ్ళదే. భార్య ఇష్టం భార్యదే, భర్త ఇష్టం భర్తదే. ఏమన్నంటే నా ఇష్టం. విచ్చలవిడిగా
ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇష్టం, నీకు అవసరమా? ఏందది? విచ్చలవిడితనం. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, చివరికి ఎంత మిగులు చేస్తున్నావు, ఏమి లెక్కలేవు. ఏమనంటే నా ఇష్టం, విచ్చలవిడితనం. అలాగే ఆత్మీయ జీవితంలో బైబిల్ చదువుతున్నావా? ఇప్పుడు నాకు టైం లేదు, నా ఇష్టం. అరే పొద్దున్న లేసావు, కథ మోకరించి ప్రార్థన చేసుకోరా, నేను తర్వాత చేసుకోటా, నీకేం చేసాడు? విచ్చలవిడితనం. ఒక ఆత్మీయత లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అయితే ఈ ప్రయాణం సాగదు. విచ్చలవిడిగా ఉండే ప్రయాణం నిలబడదు. విచ్చలవిడిగా ఉన్న కుటుంబం కట్టబడదు. విచ్చలవిడిగా తిరిగే చదువులు ముందుకు సాగవు. విచ్చలవిడిగా ఉండే కుటుంబంలో ఆర్థిక ప్రగతి ఉండదు. విచ్చలవిడిగా తిరిగే ఆత్మీయ జీవితంలో ప్రగతి ఉండదు. విచ్చలవిడిగా తిరిగే ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు కనబడవు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల యొక్క యాత్రలో మొదటిగా వాళ్ళు ఐగుప్తు దేశాన్ని విడిచి కనానుకు ప్రయాణం చేశారు. హెబ్రీయులుగా ఉన్న వాళ్ళు ఇశ్రాయేలీయులయ్యారు. స్తోత్రం. అన్యజనులుగా ఉన్న నువ్వు క్రైస్తవుడిగా మారాలి. ప్రవర్తనలో, ఆత్మీయతలో, ప్రార్థన జీవితంలో మార్పు రావాలి. రెండవదిగా, విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలకు దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఒక జీవో, ఒక ధర్మశాస్త్రం, ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన దేవుళ్లను పూజించారు. మీరు అన్యజనులుగా వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన నడక నడిచారు. మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చింది తిన్నారు. మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన స్థలాలకు వెళ్ళారు. మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు మీకు నచ్చినట్లుగా మీరు బ్రతికారు. కానీ ఎప్పుడైతే వారు ఆ యొక్క హెబ్రీయులుగా ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారో, దేవుడు అంటున్నారు, మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండటానికి వీల్లేదు, నేను చెప్పినట్లుగా ఉండాలి. ఇదిగో నేను ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నా, దీని ప్రకారమే మీరు బ్రతకాలి అని ఒక చట్టాన్ని ఇచ్చాడు. అలాగే అన్ని జనులుగా మీరున్నప్పుడు ఎలా బ్రతికారో, ఏం చేశారో, ఏం జరిగిందో అంత మర్చిపోండి. దాంతో మీకు సంబంధం లేదు. ఆ రోజు జరిగిన నేరాలు, ఘోరాలు, పాపాలు, దరిద్రం ఏదైనా కాని గాక దాన్ని మర్చిపోండి. ప్రభు అంటున్నాడు, ఒక నూతనమైన మార్గంలోనికి రండి. నా ధర్మ విధులను మీ హృదయాలలో రాస్తున్నా. ఇదిగో జీవ గ్రంథాన్ని మీ చేతికి ఇచ్చాడు. బైబిల్ గ్రంథం మీ ముందు ఉంది. మీకు బోధించే వాళ్ళు ఉన్నారు. మీకు చూపబడుతుంది. మీరు చదువుకోండి, నేర్చుకోండి. ఒక క్రైస్తవ నూతనమైన జీవితంలోనికి సాగండి. మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికారేమో, కానీ ఇప్పుడు అలా బ్రతకడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాక్యాన్ని అనుసరించాలి. ఖచ్చితంగా వాక్యానికి లోబడాలి. ఖచ్చితంగా వాక్యాల్లో బ్రతకాలి. ఖచ్చితంగా వాక్యాన్ని నెరవేర్చాలి. వాక్యం చెప్పినట్లే బ్రతకాలి. కాదు, కూడదు అని అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారో తెలుసునా? ఎవరైతే ధర్మశాస్త్రానికి లోబడలేదు, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని లెక్క చేయలేదో, ఆకులు రాలినట్లుగా రాలిపోయారని బైబిల్ చెప్తా ఉన్నది. ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. కానాను రాజ్యం చేరల. ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులోకి వచ్చిన నువ్వు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రయాణంలో మొదలు పెట్టాం కాబట్టి ఇక ముందున్నటువంటి ప్రయాణంలో నిశ్చయముగా నీవు పరలోక రాజ్యం చేరాలంటే, నిత్య జీవంలోనికి రావాలంటే, నరకంలో పడకుండా, శాపంలోనికి వెళ్లకుండా, దరిద్రంలోనికి వెళ్లకుండా, నిత్య నాశనముతో కూడిన అగ్ని గంధకాలతో మండే గుండములను పడకుండా పరలోక ఆనందం, నిత్య జీవం, దేవుడి రాజ్యం చేరాలంటే ఇదిగో నీ ముందుంచబడినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు పాటించక తప్పదు. నీ ఇష్టం వినడానికి వీల్లేదు. నీకు నచ్చినట్లు ఉంటారనడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాక్యాన్ని పాటించి తీరాలి. నీకు అవకాశం లేదంటే కుదరదు. నీకు టైం లేదంటే కుదరదు. నీకు అత్యవసరం అంటే కుదరదు. దేవుని వాక్యమే అత్యవసరం. ఒకసారి అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇస్తే, ఓ కుటుంబంలో చాలా పేదరికంలో ఉన్నట్టున్నారు పాపం. వాళ్ళు పొద్దున్న లేసి వంట చేసుకోవడానికి కూడా ఏమీ లేకపోతే
అలా బయటికి వెళ్ళి ఆ కూరాకులు అవ్వో ఇవో అడవులు ఏదో ఒక చెట్టు కొమ్మలో తెంపుకొని వంట చేసుకుందామని కట్టెపుల్లలు ఏరుకుంటూ వస్తున్నారంట. అలా కట్టెపుల్లలు ఏరుకుంటూ వస్తే ప్రజలు చూశారట. అది ఆ రోజు విశ్రాంతి దినం. బైబిల్లో వాళ్ళకి ఇచ్చిన దేవుడి ధర్మశాస్త్రం ఏంటంటే విశ్రాంతి దినమున పని చేయకూడదు అని ఇచ్చాడు. వీళ్ళు విశ్రాంతి దినమున వెళ్ళి కట్టెలు ఏరుకుంటున్నారు. కారణం ఏంటంటే అయ్యో కడుపు కాలిపోతుంది, పిల్లలు మాడిపోతున్నారు, ఆకలికి ఎండిపోతున్నారు, ఏదో ఒకటి చేసి ఇక్కడ పెడితే బతుకుతారు కదా అని జీవన్మరణ పోరాటంలో వాళ్ళు ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది? విశ్రాంతి దినం, ఈరోజు నువ్వు పని చేయడానికి వీళ్ళ. అయితే వాళ్ళు పరిస్థితిని చూసి ప్రాణాలను దక్కించుకోవడం కోసం అత్యవసరం కదా, అయ్యో ఆకలికి పిల్లలు మాడిపోతున్నారు కదా, ఇక్కడ ముద్ద పెడదామని చెప్పేసి కట్టెలు ఏరుకోవటానికి పోయారు. కానీ ఆనాడు ప్రజలు చూసి ఏం చేశారో తెలుసునా? ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతి నువ్వు ఎందుకు పాటించలేదని గ్రామ ప్రజలందరూ వచ్చి రాళ్లతో కొట్టి అక్కడే చంపేశారు. కారణం, చట్టమే ముఖ్యం, నీ అవసరం ముఖ్యం కాదు. 90 జవాబులు చెప్తావు కావచ్చు నువ్వు, ఎవడికి కావాలి నీ జవాబు? మా ఇంట్లో పెళ్ళైంది, పక్కింట్లో చనిపోయారు, ఎదురింట్లో పండగ ఉంది, మా చుట్టాల్లో ఆడు చచ్చాడు, మా కుటుంబంలో ఈ బాధ వచ్చింది, మా వాడు ఆరోగ్యం బాగాలేదు. నువ్వెన్ని చెప్తే ఎవడికి కావాలి? దేవునికి కావాల్సింది ఆయన చట్టం, ఆయన శాసనమైన కావాలి. ఒక్కవేళ నువ్వు మీరుతున్నావంటే దేవుడు అంటాడు నీ పరిస్థితి అనడో. దానికి ఇచ్చిన పేరేడు తెలిసిన? విచ్చలవిడితనం. చెప్పండి ఒకసారి, ఏమంటారు దాన్ని? అంతే. అందుకే రాళ్లతో కొట్టి చంపారు వాళ్ళని. వాళ్ళు అంటున్నారు, లేదండి అన్నం దిక్కులేదు మాకు, అనవసరం మాకు, ఉపవాసంతో చచ్చిపో. లేదండి మా పిల్లలు ఏడుస్తున్నారు, ఏడవని, ఎండిపోని, వాక్యాన్ని పాటించు. ఇంట్లో తినటానికి ఏం లేదనండి, ఏమీ లేకపోతే పస్తులుండో. ఈరోజు దేవుడు ఒక సూటి మాట నీకు తెలియజేస్తాడు. విచ్చలవిడితనాన్ని విడిచిపెట్టేసి దేవుని వాక్యంలోనికి రా. దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తన వాక్యంలో నువ్వు నడవడానికి ఇష్టపడు. దేవుడు అది కోరుతున్నాడు మనలో నుంచి. చూద్దాం బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 40వ అధ్యాయం 13వ వచనం. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతనిని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి నీ అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజక సూచనగా ఉండుననెను. చేతులెత్తి స్తోత్రం చెప్దాం ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలీల యాత్రలో జరిగిన 3 సంఘటనలు చూస్తున్నాం. 1, హెబ్రీయులు ఇశ్రాయేలీలు అయ్యారు. 2, విచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్లకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 3వదిగా వాళ్ళను నిత్యము కాపెట్టి నడిపించుట కొరకు దేవుడు యాజకులను ప్రతిష్ఠ చేశాడు. యాజకులను ప్రతిష్ఠ చేశాడు. ఆ ఇశ్రాయేలు 12 గోత్రములలో నుంచి దేవుడి కొరకు త్యాగమైన వారు, దేవుడి కొరకు సమర్పించుకున్న వారు, దేవుడి కొరకు పౌరుషం గల వారిని దేవుడు ప్రత్యేకపరుచుకొని లేవి గోత్రీకులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని అందులోని అహరోను వంశాన్ని ఏర్పాటు చేసుకొని అహరోనును అభిషేకించి ప్రతిష్ఠించి యాజక రూపం ఇచ్చాడు. నాయకత్వం, ఆధ్యాత్మిక నాయకత్వం. ఇప్పుడు ఒక నాయకత్వాన్ని ఇచ్చాడు దేవుడు. యాజకులు వారు చెప్పిందే వేదం. పొరపాటున ఒక మనిషి అనుకోకుండా గొర్రెల్ని కాస్తూ వెళ్తున్నాడు, గొర్రెలు అక్కడ మేస్తున్నాయి, అవి చెప్తే వినటం లేదని కర్ర విసిరి కొట్టాడు.
గొర్రెకి తగలాల్సింది అక్కడ చేతిలో కలుపు తీస్తున్న ఒక స్త్రీకి తగిలింది. సడన్గా కన్నుకు తాకి కన్ను పోయింది. ఇప్పుడు ఈయన కావాల్సుకొని కొట్ల, కానీ ఆమెకు మాత్రం కన్ను పోయింది. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి? ఇద్దరు కలిసి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చెప్పిందే పరిష్కారం. ఒక మనిషి పొరపాటున తప్పు చేశాడు, యాజకుడి దగ్గరికి వెళ్ళిపోవాలా. ఆయన ఇచ్చిన పరిష్కారమే పరిష్కారం. ఒక యాజకత్వాన్ని ప్రత్యేకపరిచాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యాజకులను ఏర్పాటు చేసి, ఈ యాజకులకు ఆ భూభాగంలో అవకాశం లేదు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, భూములు లేవు, వ్యవసాయం లేదు, పశువులు లేవు, గొర్రె మేకలు లేవు, ఏమీ లేవు. వాళ్ళకు ఉన్నదంతా ఏంటంటే కేవలం దేవుని మందిరములో యాజక ధర్మము జరిగించుటయే. హల్లెలూయా. ఈ నిర్గమకాండంలో ప్రారంభమైంది. 3 ప్రధానమైన ఘట్టాలు జరిగాయి ఈ గ్రంథంలో. ఒకటి, హెబ్రీలు ఇశ్రాయేలీలు అయ్యారు. 2, వారి విచ్చలవిడి జీవితం అంతా క్రమశిక్షణలోనికి వచ్చి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఏర్పడింది. అందరి లైఫ్ స్టైల్ ఒకటే. ఇప్పుడు విశ్రాంతి దినం అందరూ ఏం చేస్తారు? అదే చేస్తారు, అంతే. పండగలు అందరూ ఒకటే తిరిగి చేయాలి. ఆ రోజుల్లో వాళ్ళకి అమావాస్య కూడికలు అందరూ ఒకటే తిరిగి. అందరి జీవన విధానం ఒక్క రూట్లోకి వచ్చేసింది. వాళ్ళని నడిపించడానికి దేవుడు ఒక యాజకుడిని పెట్టేశాడు. ఈ యాజకులను ప్రతిష్ఠించుటతో నిర్గమకాండం ముగించబడింది. కానీ యాత్ర ముగించబడలా. యాత్ర మాత్రం సాగిపోతూనే ఉంది. లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, చివరికి యెహోషువ గ్రంథము, వాళ్ళ ప్రయాణాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. కానీ ఇది బేస్మెంట్, ఇది పునాది, ఇక్కడ నుండి ప్రారంభం. నా జీవితాల్లో కూడా అన్ని జనులమైనటువంటి మనలను దేవుడు క్రైస్తవులుగా తన బిడ్డలుగా మార్చుకున్నాడు. మన కోసం ఒక ధర్మ విధిని ఇచ్చాడు, ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఒక శాసనాన్ని ఇచ్చాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు. దానితో పాటు ఒక ఆధ్యాత్మిక నాయకుడిని ఇచ్చాడు. యేసు ప్రభుల వారు ఇచ్చింది కూడా అదే సేమ్. మనం వెళ్ళి బైబిల్ గ్రంథంలో చూడగలిగితే మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టే అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని నియమించెను. అపాయింటెడ్, నియామకం. దేవుడు నియమించాడు. దేనికోసం? వారు దయ్యాలు అలగొట్టాలి, సువార్త ప్రకటించాలి, రోగుల్ని బాగు చేయాలి. అంతకుమించి మళ్ళీ ఒకటి చేయటానికి వీల్లేదు. ఇక ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకటి అన్నట్టు, అయ్యా ఆ తండ్రి చచ్చిపోయేటట్టున్నాడు, నేను సమాధి చేసుకొని వస్తానని. అప్పుడు ఏమన్నాడు ప్రభు తెలిసిన? ఏమన్నాడు? అరే ఆ సచ్చినోళ్ళే చూసుకుంటారా అన్నాడు. అరే సచ్చినోళ్ళు చూసుకోవటం ఏంది అంటే, శవాలన్న వచ్చి ఈ శవాన్ని ఎత్తుకుపోతా ఎట్ట? దాని అర్థం ఏంటంటే, దేవుడు లేక బతికటోడు కూడా అదొక బతుకు కాదు, వాడు సావే. వాడు మరణంలోనే ఉన్నాడు. ఇది కదలలేని మరణం, వాడిది కదిలే మరణం. అంతా మరణమే, చివరికి నిత్య మరణం. కానీ నువ్వు నేను మనం ఏమయ్యాం? మరణములో నుండి జీవములోనికి దాటినాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి అరే నువ్వు జీవంలోనికి వచ్చినావు, నీకు ఎందుకురా మరణంలో ఉన్నాడు సంగతి? వాడు సచ్చినోడు, ఈ సచ్చినోడు చూసుకుంటారులేమో. దేవుడు నియమిస్తే, ఇదిగో నన్ను కూడా చాలామంది అంటారు, నాకు ఇదే గుర్తుకొస్తుంది. మా ఇంట్లో పెళ్ళికి పనాడు వచ్చినాం, పత్రిక ఇచ్చినాం, నువ్వు రాలేదంటారు. పోయి ఆదివారం పత్రిక తెస్తారండి.
ఆదివారం పెళ్లి పెట్టుకొని పత్రిక తీసుకొచ్చి చెప్తారు నాకు. ఏడపోయేది కుదరదు. ఆదివారమే కాదు, అసలు ఏ వారం కుదురుతుందని. ఏడ కుదురుతుంది? ఎక్కడో ప్రేయర్ ఉంటుంది, ఎక్కడో మీటింగ్ ఉంటుంది, ఎక్కడో విశ్వాసాలు ఉంటారు, ఎక్కడో కోడికలు ఉంటాయి, ఎక్కడో కుటుంబ ఆరాధనలు ఉంటాయి, ఎక్కడో విశ్వాసాలు విజిటింగ్ కోసం వస్తారు. నా పని నాకు బోల్డ్ అంతా ఉంటుంది. ఇంక మా బంధువులు ఇదాగంటారు, నాకు ఇదే గుర్తుకొస్తుంది. సచినోళ్ళు చూసుకోవాలి, నాకు ఎందుకు వస్తారు బాబు ఇలా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? నన్ను దేవుడు నియమించింది వేరే. వారిని దేనికి నియమించాడట? దయ్యములు వెలగొట్టుటకు, సువార్త ప్రకటించుటకు, అధికారము కలిగిన దేవుడి సువార్త ప్రకటించడానికి ఆయన వారిని నియమించెను. దేవుడు నన్ను దేనికి నియమించాడో అది నేను చేయాలి. ఆ రోజు యాజకులను దేవుడు నియమించాడు. వాళ్ళు యాజక ధర్మం నిర్వహిస్తారు, యాజకత్వం జరిగిస్తారు. వాళ్ళ పని మందిరము ప్రజలు, అర్పణలు, బలులు, యజ్ఞాలు, ఇవే మాత్రమే. అక్కడ యుద్ధం జరుగుతుందంటే వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఏం చేయాలి? ప్రయాణం అవుతున్నాం, అయ్యో వెళ్ళాలి, మేఘం కదిలింది, మనం వేరే ఊరికి వెళ్ళాలి అని అంటే వెంటనే టకా డేరాలు నింపేస్తారు, మూట కట్టేస్తారు, ఆ కట్టెలను తీసుకుంటారు, భుజాలు మీద వేసేసుకుంటారు, మందసం మూసుకుంటారు, బయలుదేరతారు. వీళ్ళ పని వీళ్ళదే. ఆడ ముందు పోయి ఎవడు యుద్ధం చేస్తాడో, ఏం జరుగుతుందో ఏమో వీళ్ళకేం సంబంధం లేదు. వీళ్ళ పని ఏంటంటే ఎక్కడ మందిరం వేసేస్తారు అక్కడికి వెళ్ళి తీసుకురండి, గొర్రెలు తీసుకురండి, మేకలు తీసుకురండి, బలి ఇచ్చేసేయండి, యజ్ఞాలు వేసేసేయండి, దేవుడి సన్నిధికి బలి అర్పిస్తాం, ధూపం వేస్తాం, ఆరాధనలు చేస్తాం. ఇదే వాళ్ళ పని. ప్రపంచంలో ఏం జరుగుతుంది వీళ్ళకి సంబంధం లేదా. వర్షాలు వచ్చాయా, వరదలు వచ్చాయా, ఎండలు వచ్చాయా, ఏం జరిగిందా సంబంధం లేదు. మరి పొట్ట పోషణ అంటారా? వాళ్ళే తీసుకొస్తారే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇటు 2 లింకులు ఉన్నాయి. ఎట్లాగో వాళ్ళు తీసుకొస్తారు కదా, వీళ్ళు సప్పటిదాకా కూర్చున్నారు అనుకో, దేవుడు వర్షాలు కురిపియక, వర్షాలు పడక, పంటలు పండకపోతే వాళ్ళకే తినటానికి లేదు. వీళ్ళ దగ్గరికి తెస్తారా? తేరు. కాబట్టి వీళ్ళ దగ్గరికి రావాలంటే ఇప్పుడు ఈ యాజకులు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇశ్రాయేలీల కోసం ప్రార్థన. దేవుడు వాళ్ళ నిధులు నింపితే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. లింక్ ఎలా పెట్టాడు చూశాడా దేవుడు? స్తోత్ర, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు పాస్టర్లకి ఏంది డోకలేదు అనుకుంటారు. డోకలేదా? అయ్యి బాబు, మీరు బాగాలేకపోతే మేమేం బాగుంటాం? అవునా కదా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే కదా. ఒకళ్ళు తీసుకొచ్చి సార్ ఇగో చర్చి కడతాను కదా, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఇంకొకళ్ళు వచ్చి సార్ చర్చి కలర్ వేసేస్తాను కదా, వేసేస్తాను. దేవుడు మీకే దరిద్రంగా ఉంటే మాకేమిస్తారు? మందిరానికి ఏమిస్తారు? మీరు ఏమిస్తారండి? ఏమివ్వరు. నాకు ఎన్ని వస్తువులు వస్తాయి, ఎన్ని బహుమానాలు తీసుకొస్తారు, ఏమేమో తీసుకొస్తారు. ఇదే దేనికోసం? దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మరి మేము మీ ఆశీర్వాదం కోసం మేము పని చేయకపోతే, దేవుడు మీకు దీవెనలు ఇవ్వకపోతే, అటు మీరు పస్తులే, ఇటు మేము పస్తులే. చాలామంది పాస్టర్లు అదే చెప్తారు, మా సంఘస్థులు మాకు ఏమి ఇవ్వటం లేదండి అంటారు. నేను అంటాను, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావో లేదో నాయన. నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు. అప్పుడు వాళ్ళు నీకు కానుకలు తెస్తారు. నువ్వే వాళ్ళని పట్టించుకోకుండా 5వ ఆదివారం నాడు వచ్చి గుడి డ్రమ్ కొట్టేసి పాట పాడేసి ఇట్లా అట్లా ప్రియులారా ప్రసంగాలు చేసేది. సోమవారం నుంచి నీ బ్యాగ్ పట్టుకుని నువ్వు పోతివి. ఇక్కడ ఏమైంది? వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ ఆధ్యాత్మిక ఏంటి, వాళ్ళ కొరకు నువ్వు ఎరువు వేసి నీరు కట్టి కలుపు తీసి ఇంటింటికి తిరగాల్సిన అవసరంలా. ఇది ఒక ఆధ్యాత్మిక అనుబంధం. దేవుడికి స్తోత్రం. పోషించాలా, పెంచాలా, వృద్ధి పొందింప చేయాలి. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలము తింటాడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీకు తెలిసిన కొన్నిసార్లు వ్యవసాయ జీతగాళ్ళు ఉంటారు. మక్కసేను వేసాం, ఈ ఓనర్ల కంటే ముందు జీతగాళ్ళే తింటారా లేదా? ఏమన్నా అన్నామనుకో, పని చేసిన వాళ్ళు మేము తినకపోతే ఎవరు తింటారా? యజమానులు అడుగుతారు అనుకున్నా. వీళ్ళు అనుకుంటారు ఇంకా మేము మొదలు పెట్టలేదని. వాళ్ళు ఎప్పుడో మొదలు పెట్టేసి ఉంటారు. వాళ్ళే ఇది ఎట్లా అంటే, మొన్న ఒక రోజు విశ్వాసులు వాళ్ళ ఇంటి దగ్గర కూరగాయలు పెట్టుకున్నారట. ఇంటి వాకిట్లో కూరగాయలు పండించుకున్నారు. కూరగాయలు పండించుకొని మా ఇంటికి తీసుకొచ్చారు. పాస్టర్ అంటది, నువ్వు ఇవి 3 అవి 4 తెస్తే ఒక్క పూట కూడా వస్తుందా మాకు?
నేనన్నా ఇవి ఇవి అంటే రాకపోతే అన్ని కలిపి అండేసేయ మొత్తం నేనంట. అది తీసుకొచ్చేటప్పుడు ఏదో మరి ఆలోచించి తేవచ్చు కదా అంటది. నేనన్నా అది సిస్టమ్ అది కాదు. వాళ్ళు అనేది అంటే మొట్టమొదట ఏవేవైతే వచ్చినా అవి తీసుకొచ్చినాం మేము. దాని అర్థం ఏంటో తెలిసిన, అసలు దానికి నీరు కట్టింది ఎవరు, పంట పండించింది ఎవరు, దానికి కలుపు తీసింది ఎవరు, ఎరువేసింది ఎవరు? మీరు అనుకుంటారు మేమే కదా అని. కాదు కాదు కాదు, దైవజనుడి ప్రార్థనలు వాటికి నీరు కడుతున్నాయి. స్తోత్ర హల్లెలూయా. కాబట్టి వాళ్ళే మొదట తింటారు. ఈ యొక్క యాజక రూపము దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ఆత్మీయ జీవితంలో ఈ సిస్టమ్ ఉన్నదా? ఒకసారి పరీక్ష చేసుకో. నీకు ఒక యాజకుడు ఉన్నాడా? ఒక నాయకుడు ఉన్నాడా? దైవజనుడైనటువంటి యాజకుడు అహరోను చెప్పినటువంటి మాట తూచ తప్పడానికి వీలు లేదు. ఈ 3 విషయాలు నీ జీవితంలో గుర్తుపెట్టుకుంటే ఇక ముందున్న ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. నిర్గమాకాండంలో వేసిన ఈ 3 పునాదులు ఇక వాళ్ళను కానాను దేశం వరకు తీసుకుపోయినాయి. ఈరోజు నువ్వు అన్యజనులము అనేది విడిచిపెట్టి మేము క్రైస్తవులము అనే స్టాండర్డ్లోనికి రాగలిగితే, విచ్చలవిడితనం విడిచిపెట్టి ఒక ఆత్మీయ క్రమశిక్షణ గల జీవితంలోనికి నువ్వు రాగలిగితే, నాకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, చెప్పేవాళ్ళు ఉన్నారు, నడిపించేవాళ్ళు ఉన్నారు అనే ఒక భయము, ఒక క్రమము, ఒక నడిపింపులోనికి నువ్వు రాగలిగితే, ఇక ముందున్న జీవన విధానం అంతా కూడా దేవుడే నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్ళే ప్రయాణములో ఈ నిర్గమకాండంలో పెద్ద యుద్ధాలు ఏం లేవండి. మహా అంటే ఒక రెఫీదీములో జరిగిన ఒక యుద్ధం. కానీ తర్వాత పుస్తకాల్లో చదువుకుంటూ పోతేనా అడుగడుగున యుద్ధాలు, అడుగడుగున పోరాటాలు. ఒక్కళ్ళు కాదు, రాజులు గుంపులు గుంపులుగా వచ్చారు. కానీ ఇశ్రాయేలీలకు ఏ గుంపులు అక్కర్లా. ఒకే ఒక జాతి ఇశ్రాయేలీలు ఒక్కళ్ళే వెళ్ళిపోతారు. అందుకంటారు కదా, సింహం సింగిల్గా వస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళంట 7 రాజులు సైన్యాన్ని కూడబట్టుకొని వచ్చారట. వీళ్ళు ఒక్కళ్ళే, వీళ్ళకు రాజు కూడా లేడు. యాజకుడు చెప్తాడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలా, అప్పుడే వెళ్తారు. యాజకుడు మళ్ళీ కత్తి కూడా పట్టుకోడు, కానీ చెబుతాడు, వాళ్ళు వెళ్తారు, విజయంతో ఇంటికి వస్తారు. నీ జీవితంలో కూడా అలాంటి విజయ పథంలో నువ్వు సాగాలంటే ఒక మార్గంలోనికి రా, ఒక ఉపదేశంలోనికి రా, ఒక సిస్టంలోనికి రా. 2022వ సంవత్సరం రాబోతుంది. ఇట్లా స్తబ్దంగా ఉన్న చోటున ఎక్కడేసిన గొంగలు అక్కడ అట్లా కాకుండా ఒక నూతనమైన ప్రగతి పథంలోనికి, ఆధ్యాత్మిక ఎదుగులలోనికి సాగుదాం. రాబోతున్న 2022వ సంవత్సరం ఒక క్రొత్త విధానంలో ప్రారంభించుదాం. దేవుడు అలా మనల్ని తయారు చేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఇశ్రాయేలీయుల యాత్ర